నన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా నన్ను ప్రలోభ పెట్టారో చెప్పనా? కళ్ళ ముందు వచ్చి ఎంతమంది బాగుపడిపోతున్నారు, మీరు ఎంత చూసినా అక్కడే ఉంటారు. కారణం ఏమైనా చేయమంటే చేయరేంటి? ఇంగ్లీష్ రాదా? ఎందుకు రాదు? ఇంగ్లీష్ వచ్చు, దేశాలన్నీ తిరిగి వస్తున్నా కదా. అమెరికా 2 సార్లు వెళ్ళారండి, ఆస్ట్రేలియా 2 సార్లు వెళ్ళారండి, ఇజ్రాయెల్ 6 సార్లు వెళ్ళారండి. ఏ విధమైన ఫండు ఎవరి దగ్గర నుండి మీరు తెచ్చుకోలేదు. ఏంటంటే మీ దురదృష్టం అంటే ఏ ప్రయత్నం నేను చేయను. కారణం ఏంటో చెప్పనా? వాళ్ళకి ఫోటోలు తీసి పెట్టాలి. అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్కి మనం ఏ సాయం చేయకపోయినా సాయం చేస్తున్నట్టుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళ చేతుల మీదుగా 1-2 చీరలు ఇప్పించి ఫోటోలు తీసి ఆ ఫోటోలు అప్లోడ్ చేయాలి, దాంట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసేయాలి వీటన్నిటిని. ఒకసారి మనం ఆలోచిస్తే ఇలాంటివన్నీ చేయటం ద్వారా అప్పుడు ఈ ఫోటోలు, ఈ వీడియోలు ఇవన్నీ చూసి భారత ప్రభుత్వం ఓహో చేస్తున్నారు వీళ్ళు అని, చేయకపోయినా చాలామంది, చేయకుండానే చాలామంది చేస్తున్నారు, చేయకపోయినా ఇట్లాంటివన్నీ అప్లోడ్ చేస్తున్నారు. చేసి అప్లోడ్ చేయొచ్చా? పోనీ ఇవన్నీ చేసి అప్లోడ్ చేయొచ్చా వీడియోలో? యూట్యూబ్లో నేను కాబట్టి ఇలా చేస్తున్నానని యూట్యూబ్లో ఎవరైనా వరద బాధితులకు సాయం చేసి వీడియో పెట్టొచ్చా? ఎవరైనా ఎయిడ్స్ పేషెంట్స్కి సహకారం చేసి ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టొచ్చా యూట్యూబ్లో? ఇది పెట్టొద్దని యేసయ్య చెప్పాడు. నీ కుడి చేతితో చేసే సాయం ఎడం చేతికి తెలియకూడదని. కోటీశ్వరుడు కావాల్సిన అవసరం లేదో. అమెరికా ఫండు, ఆస్ట్రేలియా ఫండు, ఇంకొక దేశం ఫండ్స్ రావాల్సిన అవసరం లేదో. దానికోసం యేసయ్యకు విరుద్ధంగా నేను ఇలా చేస్తున్నాను అని చెప్పడం అది తప్పు. యేసయ్య వాక్య ప్రకారం చేసేదేదో కుడి చేతితో చేసేది ఎడం చేతికి కూడా అంత రహస్యంగా ఉండాలంట. ఏం చేసినా ఎవరికి చేసినా. మరి ఇప్పుడు బహిరంగం ఎక్కువైపోయింది. వీళ్ళంతా వాక్యాన్ని నెరవేరుస్తున్నారా? నేను ఎవరినో విమర్శిస్తున్నాను అనుకోవద్దు. ఎవరి పేరు నేను చెప్పలేదు, నేను ఎవరిని విమర్శించలేదు, నేను చేయనా పని. అందుకే నాకు ఏ ఫండింగ్ రాట్లా, ఏ ఫండింగ్ లేటరా. నా దొరలంతా మీరే. నా దొరలు తెల్ల దొరలు ఎవరు లేరు, అంతా నల్ల దొరలే. అది లెక్క. హల్లెలూయా. ఎక్కడొద్దు నాకు వంగలంటే అక్కడే ఉండడానికి గల కారణం ఏంటంటే నేను అవన్నీ యూట్యూబ్లో పెట్టను. చేసే ప్రోగ్రామ్స్ మాత్రమే యూట్యూబ్లో పెడతాను. అట్లాంటివన్నీ కొంచెం నాకు మెహర్బానీ వచ్చి జనాలంతా చూసి ఆహా మా అయ్యగారు అని చెప్పేది నాకు వద్దు. నేను ఇక్కడ ఉంటే చాలు. నాకు నేను సస్తే పరలోకం వెళ్తే చాలు. నేను అదే కోరుకునేది. నా దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు. నాకు కోరిక. హల్లెలూయా. నా దేవుని దృష్టిలో పడితే చాలు.